ఈవేళ గోంగూర పచ్చడి మా ఇంట్లో 2 రోజులు కన్నా ఎక్కువ తినరు. అందుకే చిన్న చిన్న కట్టలు అయితే మాత్రం కొన్నానండి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం మిరపకాయలు, ఒక 7 మిరపకాయలు పడతాయి, కొంచెం ఆవాలు, మెంతులు కామని. నేను ఇలా కొట్టేసుకున్న పౌడర్ కూడా స్టోర్ చేసి ఉంచుకుంటూ ఉంటాను. పులుసుల్లో, పప్పుల్లో, వాటిలో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇలా వేయించేసుకోవడం. నెక్స్ట్ ఆకంతా శుభ్రంగా కడిగేసుకుని అది కూడా వేయించేసుకున్నాను. ఇది కూడా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఈ గోంగూర పచ్చడి చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకన్నా పక్క వాళ్ళకి ఇస్తే చాలా బాగా చేశారండి అంటారు. మన ఇంట్లో వాళ్ళకి నచ్చదండోయ్, ఎందుకంటే పొరుగుంటి పుల్లకూర రుచి కదా. అందుకని మేము ఎంత కష్టపడి చేసినా సరే దానికి ఈ ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, వాళ్ళది ఎంత కరెక్ట్గా ఉందో అంటారు. వాళ్ళు ఆ రోజుకి సరిపడ మాత్రమే ఇస్తారు కదా ఎవరైనాను. మనకి ఎంత తింటా ఉంటే అంత తింటా ఉంది, ఎవరు వాళ్ళకి ఎంత ఇవ్వాలంటే అంతే ఇస్తారు. ఆ విధంగా నేను ఒక్కోసారి నాకు కోపం వస్తుంది ఆ విషయంలో. మనకన్నా వాళ్ళు ఎందుకు చెయ్యాలి, మనం ఎంత చేసినా మనం ఎందుకు పొగడని కోపం వస్తూ ఉంటుంది. అది ఎవ్వరు కూడా ఊరుకోకండి, ఆడవాళ్ళు కూడా అలాంటి